అనేక వేల సంవత్సరాల క్రితం హిమాలయాల దక్షిణ దిశలో ఒక పవిత్రమైన అరణ్యం ఉండేది. ఆ అరణ్యాన్ని ప్రజలు ధర్మవనమని పిలిచేవారు. అది సాధారణ అడవి కాదు. అక్కడ ప్రతి చెట్టూ ఒక కథ చెబుతుంది. ప్రతి గాలి ఊపిరిలో ఒక పవిత్రత ఉంటుంది. మహర్షులు అక్కడ తపస్సు చేసేవారు. దేవతలు కూడా కొన్నిసార్లు ఆ అడవిని దర్శించేవారని పురాణాలు చెబుతాయి. ఆ ధర్మవనంలో ఒక చిన్న ఆశ్రమం ఉంది. అక్కడ నివసించేవాడు ఒక గొప్ప మహర్షి. ఆయన పేరు వేదప్రకాశ మహర్షి. ఆయన రోజు మొత్తం ధ్యానం, జపం, తపస్సుతో గడిపేవారు. ఆయన చేసిన తపస్సు శక్తి వల్ల ఆ అడవి మొత్తం పవిత్రంగా మారిపోయింది. ఆ కాలంలో ఒక గొప్ప రాజ్యముండేది. ఆ రాజ్యానికి రాజు విక్రమసేనుడు. అతను ధైర్యవంతుడు, యుద్ధంలో అపరాజేయుడు, ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచించే రాజు. కాని అతని మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ తిరుగుతూనే ఉండేది. ఈ ప్రపంచంలో నిజమైన ధర్మమంటే ఏమిటి? ఒక రాత్రి రాజు తన రాజమహల్ బాల్కనీలో విలబడి ఆలోచిస్తున్నాడు. నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తూ అతననుకున్నాడు, రాజ్యం పాలించడం సరిపోదు, నిజమైన ధర్మం తెలుసుకోవాలి. అప్పుడే అతనికి ఒక మహర్షి గురించి సమాచారం వచ్చింది. వెంటనే రాజు నిర్ణయం తీసుకున్నాడు, వేదప్రకాశ మహర్షిని కలవాలని. రాజు తన సైనికులతో కలిసి ధర్మవనం వైపు బయల్దేరాడు. గుర్రాల కాళ్ల శబ్దం, అడవిలోని గాలి, పక్షుల అరుపులు, అదొక గొప్ప ప్రయాణం. కొంతసేపటికి రాజు మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. రాజు వెంటనే నమస్కరించాడు. మహర్షి, నాకొక సందేహం ఉంది. మహర్షి కళ్ళు తెరిచారు. ఆయన చిరునవ్వుతో చెప్పారు, రాజా, నీ మనసులో ఏముంది? రాజు నమ్రంగా అన్నాడు, మహర్షి, నిజమైన ధర్మమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. మహర్షి కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత చెప్పారు, రాజా, ధర్మం మాటల్లో చెప్పలేము, దాన్ని అనుభవించాలి. మహర్షి రాజుకు చెప్పారు, ఈ అడవిలో లోతుగా ఒక పురాతన దేవాలయముంది. ఆ దేవాలయంలో ఒక దివ్య శివలింగముంది. అక్కడికి వెళ్ళి ప్రార్థించు. నీ ప్రశ్నకు సమాధానం అక్కడ దొరుకుతుంది. రాజు అడవిలో లోతుగా నడిచాడు. చెట్ల మధ్యలో ఒక పురాతన దేవాలయం కనిపించింది. వేల సంవత్సరాల నాటి రాళ్లతో నిర్మించబడిన ఆ దేవాలయం చాలా గొప్పగా కనిపించింది. అక్కడ ఒక పవిత్రమైన నిశ్శబ్దముంది. దేవాలయంలో మధ్యలో ఒక శివలింగముంది. రాజు నమస్కరించి ప్రార్థించాడు. అప్పుడే ఒక దివ్యస్వరం వినిపించింది, రాజా విక్రమసేన, ధర్మం తెలుసుకోవాలంటే 3 పరీక్షలు ఎదుర్కోవాలి. రాజు ధైర్యంగా అన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను. దేవాలయం బయట ఒక గాయపడిన జింక పడిపోయి ఉంది. రాజు వెంటనే దాని దగ్గరకు వెళ్ళాడు. అప్పుడే ఒక వేటగాడు వచ్చి అన్నాడు, ఆ జింక నా వేట. రాజు క్షణం ఆలోచించాడు. తర్వాత అన్నాడు, ప్రాణం అన్నది అందరికీ సమానం. అతను జింకను కాపాడాడు. రాజు ముందుకు నడిచాడు. అక్కడ బంగారం, వజ్రాలు, రత్నాలు పడి ఉన్నాయి. ఒక స్వరం వినిపించింది, ఇవి అన్నీ నీకు కావాలంటే తీసుకో. రాజు కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత అన్నాడు, లోభం రాజ్యాన్ని నాశనం చేస్తుంది. చివరిగా ఒక స్వరం అడిగింది, రాజా, నీకు అత్యంత ప్రియమైనదేమిటి? రాజు చెప్పాడు, నా ప్రజలు. వారికోసం నా ప్రాణం కూడా ఇస్తాను. అప్పుడే దేవాలయం మొత్తం వెలుగుతో నిండిపోయింది. శివలింగం నుండి ఒక గొప్ప కాంతి వెలువడింది. ఆ కాంతిలో ఒక స్వరం వినిపించింది, రాజా విక్రమసేన, నిజమైన ధర్మం 3 విషయాల్లో ఉంటుంది: దయ, అత్యాశ లేకపోవడం, సత్యం కోసం త్యాగం. ఈ 3 గుణాలు కలిసే నిజమైన రాజవుతాడు. రాజు నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు. ఆ రోజునుంచి విక్రమసేనుడు సాధారణ రాజు కాదు, ధర్మరాజయ్యాడు. ఆ రాజ్యంలో ప్రజలు సంతోషంగా జీవించారు. ధర్మవనం కథను మహర్షులు తరతరాలకు చెబుతూనే ఉన్నారు.